సంగం మండలం కావలి కాలువ పరిధిలో రైతాంగ సమస్యలపై మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి తక్షణమే స్పందించారు. నెల్లూరులోని మంత్రి క్యాంపు కార్యాలయంలో రైతులు, రైతు నాయకులు మంత్రిని కలిసి సాగునీరు, విద్యుత్ సరఫరా తదితర సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. సమస్యలను సావధానంగా విన్న మంత్రి వెంటనే జిల్లా కలెక్టర్, విద్యుత్ శాఖ ఎస్ఈతో పాటు సంబంధిత అధికారులతో మాట్లాడారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా తక్షణ చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. రైతుల ప్రయోజనాల పరిరక్షణలో రాజీ ఉండదని మంత్రి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షులు బాణా శ్రీనివాసులరెడ్డి, సంఘం సాగునీటి సంఘం అధ్యక్షులు షేక్ బాబు, రైతులు పాల్గొన్నారు. సంగం మండలంలో 13 కిలోమీటర్ల దాకా ఉన్నటువంటి పవర్ సప్లై ఎట్లుంది ఇప్పుడు? మూడు రోజులు ఓకే. ఇప్పుడు దాన్ని పెంచడానికి ఉందా మీకు? ఇంకొక రోజు ఎక్స్ట్రా ఇవ్వడానికి, అంటే ఇంకో రోజు ఎక్స్ట్రా అంటే అందరికీ ఇచ్చేయాలి కింద వరకు కూడా. అంటే ఇప్పుడు 4-3 ఇస్తున్నారు, 4-3 చేయాలి. నేను కలెక్టర్తో మాట్లాడతాను ఇప్పుడు. ఎందుకంటే మొదటి బిగినింగ్లో కింద దాకా నీళ్ళు పోలేదన్నారు కాబట్టి అప్పుడు 3 రోజులు అంటే సరే అన్నారు. ఇప్పుడు రైతులు వాళ్ళకి పైరులు చేసుకొచ్చినాయి, నేను ఎన్ని రోజులు నీళ్ళు ఇంటిపోతే పెట్టిన పెట్టుబడి పోతుంది. అందుకని దీన్ని 4 రోజులు 3 రోజులు చేస్తే సరిపోతుంది. కింద వాళ్ళకి నీళ్లు పోతూ ఉంటాయి, పైన 4 రోజులు పైన రైతులకు వస్తాయి. నేను మాట్లాడతాను కదా సంఘం రైతులకు, వాళ్ళకు కూడా పైరు వచ్చేకంది మనం ఆపేయిస్తారు. కొంతమందికి పైరు కట్టించి వస్తే ఇంకా అక్కడ ఆ పంపులు ఆపారు, అట్లా తగ్గించుకుంటే